అయ్యా ధర్మం చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అయ్యా కోసంత భూ పెట్టండి అయ్యా. అయ్యా ధర్మం చేయండి అయ్యా. స్వామి ఈరోజైనా కడుపుకి కాసంత కూడు దొరికేలా చూడు స్వామి. పొద్దున్నుంచి కష్టపడితే ఒక్క రొట్టె ముక్క దొరికింది. చెల్లికి ఎలాగైనా భోజనం తీసుకెళ్ళాలి. ఒంట్లో ఏమో పెసరంత ఓపిక కూడా లేదు. నువ్వే ఏదో ఒకలా సాయం చేయి స్వామి. ఓ నమ శివాయ, నమ శివాయ. రే అక్కడ ఒకడు ఉన్నాడు చూడు, అవునరా. వాడు పర్ఫెక్ట్ అనిపిస్తున్నాడు. సరేరా. ఫుడ్ తీ. కెమెరా సెట్ చేయి. కెమెరా రెడీయా? రెడీరా. నాన్న బాబు లే. అయ్యా నా పేరు వేద. నేను అనాథలకి పేదలకి దండలయ్యా. దానం చేస్తూ ఉంటా. అయ్యా ఈరోజు మా టీం తరపున నీకు ఈ ఫుడ్ 500 ఇస్తున్నాం. అయ్యా అయ్యా నీ కాళ్ళకి ఆ, పర్లేదు పర్లేదు పర్లేదు. అన్నట్టు నీ పేరేంటి? నా పేరు రుద్ర అయ్యా. భోజనం ఇచ్చినందుకు దండాలయ్యా. పరమశివుడే మీ రూపంలో వచ్చి సాయం చేశాడయ్యా, సాయం చేశాడు. ఏం పర్లేదు. అక్కడ కెమెరా ఉంది కదా, అది చూసి హాయ్ చెప్పు. అదేనయ్యా. అదే. సరే అయితే నేను ఉంటాను మరి. దండాలయ్యా. బాయ్. చూసారుగా, ఇలానే రోజు చాలామంది అన్నం దొరక్క బిచ్చమెత్తుకుంటున్నారు. వీళ్ళకి మిమ్మల్ని ఏదో చేసేమనట్లేదు. మీకు తోచినంత సాయం చేస్తే వాళ్ళకి పూట గడుస్తుంది, ఒక ప్రాణం నిలుస్తుంది. దిస్ ఈజ్ వెదా సైనింగ్ ఆఫ్ విత్ మై కెమెరామ్యాన్ శ్రీనివాస్. కట్ చే. బాగా వచ్చిందా? క్రేజీ వచ్చిందిరా. నన్న బుజ్జి డబ్బులు తిన్నా. అయ్యా ఫుడ్ డబ్బులు తీ. అదేంటయ్యా? అయ్యా ఇప్పుడే కదయ్యా ఇచ్చారు భోజనం. సో చెప్తావేంట్రా నీ? అయ్యా 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 వదిలేండి అయ్యా. అయ్యా అయ్యా బ్యాగ్ వదలరా. అయ్యా అయ్యా భోజనం భోజనం చెల్లికి భోజనం తీసుకెళ్ళాలయ్యా. అయ్యా 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 భోజనం అయ్యా భోజనం. నీ అబ్బా వదలరా కాలు, వదిలే. బ్యాగ్లో పెట్టు. రే పాపం ఇచ్చారా? పాపమా, నీ పని నువ్వు చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోస్కి నీ డబ్బులతో కొంటావా? ఇలా అడుక్కునే ప్రతి లంచ్కి ఇచ్చుకుంటూ పోతే ఆస్తులు అమ్ముకోవాలి. సో పరమేశ్వరా నా దగ్గర ఉన్నది అదే. అది ఎందుకు పనికి వస్తుందో తెలియదు కానీ వాడుకో. ఏంటిది, నేను ఇలా ఉన్నా ఏంటి? అసలు ఈ ప్లేస్ ఏంటి?
నా బెడ్ మీద కదా ఉండాలి. ఇదంతా కళ. ఈ కడుపు నొప్పింట్రా. నోట్లోంచి మాట కూడా రావట్లేదు. ఏం జరుగుతుంది? మా కడుపు నొప్పి. ఏంట్రా ఇది? ఎవడు ఎంత పాపం చేశాడో ఆ పాపానికి తగిన దుఃఖాన్ని జీవుడు మళ్ళీ వేరొక జన్మలలో అనుభవించవలసిందే. అది వేరొకరు పంచుకోరు. ఎంత పుణ్యం చేశాడో అంత పుణ్యానికి ఫలితాన్ని అనుభవించవలసిందే. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ అంటారు హనుమ సుందరకాండలో. చేసిన పుణ్యానికి జీవుడు అనుభవించాలి, చేసిన పాపానికి జీవుడు అనుభవించాలి. దానికోసం శరీరాలు మారుతూ ఉంటాడు. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత. కాలమనేటటువంటిది పరమ బలవత్తరమైనటువంటి స్వరూపం. కాలంలోనే జీవులు చేసుకున్నటువంటి పాపపుణ్యాలకి అనుగుణంగా సుఖాన్ని దుఃఖాన్ని పరమాత్మ ఇస్తూ వెళ్ళిపోతుంటారు. ఏ బాబు, ఏ బాబు, భోజనం కావాలా? మోగోడువా, తిను. చూశారుగా, ఇలానే మన చుట్టుపక్కల ఎందరో రోజు అన్నం దొరక్క పస్తునుంటూ బిచ్చం ఎత్తుకుంటూ కాలం గడిపేస్తున్నారు. వీరికి మీరేదో పెద్ద సాయం చేసేయక్కర్లేదు. కాసంత కరుణతో మీకు తోచినంత సాయం చేస్తే చాలు. వాళ్ళ పూట గడుస్తుంది, ఒక ప్రాణం నిలుస్తుంది. కట్ చేసుకో. ఓకే వేదా, ఇక తిన్నది చాలు, దయచేయి. చూడు వేదా, కరుణ అంటే ఒక వస్తువు కాదు, సమాజంలో వెలకట్టి అమ్మేయడానికి. కరుణ అంటే మనసు నుంచి వచ్చే ఒక నిస్వార్థమైన భావం మరియు ఆలోచన. బిచ్చగాల్ని ప్రేమగా చూడకపోయినా పర్వాలేదు, ఒక మనిషిలా చూడండి చాలు. వేదా, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. రుద్ర, అయ్యా అయ్యా అయ్యా, కంగారు వద్దయ్యా అయ్యా, ఏం పర్లేదు అయ్యా వద్దయ్యా అయ్యా, తీసుకో. వద్దయ్యా. అలా కాదు, ఇది నీకే.
ఈసారి లాక్కోను, ప్రామిస్. దండాలయ్యా. కాదు, నేనే నీకు ఒకటి చెప్పాలి. ఆ? సారీ.